కూటమి నేతల మార్ఫింగ్ కేసులో ఆర్జీవీని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫైబర్నెట్ నుంచి వర్మకు 2 కోట్ల కేటాయింపుపై ప్రధానంగా విచారిస్తున్నారు. వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్రావు లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. వెంకట్రావు, ఒకవైపున ఆర్జీవీ, మరొక వైపున డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరైనట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఆర్జీవీ విచారణ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతల ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ ఈరోజు విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి విచారణ జరుగుతుంది. సిఐ శ్రీకాంత్ విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన రాంగోపాల్ వర్మని మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా విచారణ జరుపుతున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే విచారణ జరుగుతుంది. రాంగోపాల్ వర్మ కూడా వైసీపీకి సంబంధించిన ఒక లాయర్ని తన వెంట తీసుకొని వచ్చారు. విచారణలో వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను టార్గెట్ చేసి ఏదైతే రాంగోపాల్ వర్మ అనేక సార్లు ఎక్స్లో తన పోస్టింగ్లు చేశారు. వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అనేక పోస్టులు చేసిన నేపథ్యంలో పోస్టులు చేయటం వెనక ఎవరున్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. దీంతోపాటు ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మకి 2 కోట్ల రూపాయలు నగదు అందింది. దాన్ని వ్యూహం సినిమా నిర్మాణానికి ఖర్చు చేశారు. ఇదంతా కూడా ఏదైతే రాంగోపాల్ వర్మ ఒకవైపు ప్రతిపక్ష పార్టీ నేతల మీద విమర్శలు ఎక్కుపెట్టడం, వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయటం, మరోవైపు ప్రజాధనాన్ని నేరుగా రాంగోపాల్ వర్మకు ఇవ్వటం వెనక వైసీపీ నేతలు ఎవరున్నారన్న కోణంలోనే విచారణ అయితే సాగిస్తున్నారు. కానీ ఒకవైపు రాంగోపాల్ వర్మని అడుగుతున్న ప్రశ్నలకు కూడా సూటిగా సమాధానాలు ఇవ్వనట్టుగానే తెలుస్తోంది. ఏదైతే వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగానే ఏదైతే కూటమి నేతలను విమర్శిస్తూ ఆయన పోస్టింగ్లు చేసినట్టుగా చెప్తున్నారే కానీ దీని వెనకాల వైసీపీ నేతలు ఉన్నారని ఆయన ఒప్పుకోవటం లేదు. రాంగోపాల్ వర్మ ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కి విచారణకు వచ్చే సమయంలో కూడా వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇద్దరు కూడా ఎదురెళ్లి రాంగోపాల్ వర్మకు స్వాగతం పలికిన పరిస్థితి. దాదాపు పావుగంట పాటు ఒక ప్రైవేట్ హోటల్లో ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఏదైతే పోలీసులు విచారణ ఎలా ఉండబోతుంది, పోలీసుల విచారణలో ఏమేం చెప్పాలనుకుంటున్నారన్న రాంగోపాల్ ఉద్దేశాన్ని కూడా వైసీపీ నేతలు ఆరా తీసినట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు ఏదైతే కేసులను ఎదుర్కోవడానికి తాము వైసీపీ నుంచి అండగా ఉంటామని చెప్పని ఇప్పటికే రాంగోపాల్ వర్మకి భరోసా వైసీపీ నేతలు ఇచ్చేసారని చెప్పని సమాచారం ఉంది. దీంతో పాటు వైసీపీ నేతలు ఎదురెళ్లి రాంగోపాల్ వర్మని ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చి వదిలిపెట్టిన పరిస్థితి. దీంతో రాంగోపాల్ వర్మ కూడా వైసీపీ నేతల పేర్లు అయితే ఇప్పటి వరకు కూడా ఇప్పటినట్టుగా తెలుస్తుంది. దాదాపు 4 గంటలకు పైగా రాంగోపాల్ వర్మ విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు త్రిపుల్ కస్టడీ కేసులో వైద్య రిపోర్ట్లు మార్చిన గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి కూడా దాదాపు 2 గంటలకు పైగా విచారణలోనే ఉన్నారు. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ విచారణ జరుపుతున్నారు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరు కాకుండా ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారన్న కోణంలోనే ఇప్పటివరకు అయితే విచారణ జరిపినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు రఘురామకృష్ణరాజు ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్పని జీజీహెచ్ సిబ్బంది వైద్య రిపోర్ట్లు ఇచ్చినా కానీ దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది, మార్చడం వెనక కారణాలు ఏంటన్న కోణంలోనే విచారణ అయితే జరుపుతున్నారు. గతంలో జీజీహెచ్ సిబ్బందిని కూడా ఎస్పీ దామోదర్ విచారణ జరిపారు. వాళ్ళ నుంచి సేకరించిన రిపోర్ట్లను ప్రభావతి ముందుంచి ఆయన ప్రశ్నలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కానీ అప్పటి విషయాల్లో తనకు పెద్దగా గుర్తు లేదని చెప్పనే ప్రభావతి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ సుప్రీంకోర్టు నుంచి 4 వారాలు అరెస్ట్ చేయకుండా ఊరట పొందిన ప్రభావతి గత కొంతకాలంగా అజ్ఞాతంలో నుంచి బయటకు వచ్చారు. ఈరోజు విచారణకు హాజరైనా కానీ ఇటు ఏదైతే రిపోర్ట్లు మార్చడానికి వెనక వైసీపీ పెద్దలు ఎవరున్నారన్న కోణంలో ప్రభావతి కూడా నోరు విప్పినట్టుగా తెలుస్తోంది. నవీన్, థ్యాంక్ యూ వెంకట్రావు.